అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ మాటలు తీసుకుని మీ వద్దకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని, జీవాన్ని, ఆరోగ్యం ఇచ్చిన దేవుడికి తిరిగి ఆయన మాటలు వినగలిగే భాగ్యం ఇచ్చినందుకు, ఈ మేలులన్నీ చేసిన దేవుడికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శిరస్సు వంచి మహానుభావుడికి వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ, ఈ దినము మన ఆత్మలకు ఆహారంగా మన హృదయాలు ఏ మాటల చేత అయితే దేవుడు వెలిగించాలనుకుంటున్నాడో ఒకసారి వాటిని మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లరా, మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహైన గాడిద పిల్ల యొక్క చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు, సియోను కుమార్తెతో చెప్పుడు అని రాయబడింది దేవుని పిల్లారా. అంటే నిజంగా ఇది కూడా ప్రవక్త చెప్పిన మాట దేవుని పిల్లారా. యేసుక్రీస్తు వారి జీవితంలో అది నెరవేరుతుంది. ఇదిగో నీ రాజు అంటే, నీ రాజు అంటే నేను రక్షణ పొందితే నాకు రాజు, ఏమండి, అలాగే ఇంకొకళ్ళు రక్షణ పొందితే వాళ్ళకి రాజు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీకు రాజు, నీకు పరిపాలన చేయగలిగిన వాడు, నిన్ను ఒక మంచి మార్గంలో నడిపించి నిజ జీవానికి తీసుకెళ్ళగలిగిన వాడు, ఇదిగో నీ రాజు సాత్వికమైన మనసు కలిగిన వాడే గాడిద పిల్ల మీద ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. సియోను కుమార్తె అంటే, సియోను అంటే పరలోకం దేవుని పిల్లారా. సియోనుకి వెళ్ళే కుమార్తె ఎవరు అని మనం చూడగలిగితే సంఘంలో ఉన్న మనము. కనుక మీ రాజు వస్తున్నాడని సియోను కుమార్తెతో చెప్పమంటే సంఘంతో ఈ మాటలు చెప్పండి అని చెప్తున్నాడు. కనుక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కుమార్తెగా మారిపోయి సియోనుకి వెళ్ళగలిగే భాగ్యము ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర అది మనకు వినపడుతుంది, కనపడుతుంది, దాన్ని ఆస్వాదించగలుగుతాం. కనుక మనందరూ కూడా ఇదిగో మన రాజైన యేసుక్రీస్తు వారు గాడిద మీద వెక్కి ఎందుకు వస్తున్నాడంటే, సియోను కుమార్తెలమైన మనల్ని తిరిగి సియోన్ అనే పరలోకానికి తీసుకోవడానికి సంఘంలో ఉన్న మన కోసం వచ్చి ఉన్నాడు. కనుక ఇప్పుడు ఒక రాణిగా మనల్ని సిద్ధం చేసి ఆయన వాక్యం చేత, మాటల చేత పరలోకానికి తీసుకెళ్ళటానికి సిద్ధంగా ఉందని చెప్తున్నాడు. ఎంతమంది అయితే యేసుక్రీస్తు వారి మాటలను నమ్మక సియోనులకి అంటే సంఘములకు చేరి పరలోకానికి వెళ్ళటానికి తమను తాము అలంకరించుకోనకుండా ఆ మాటలకు వ్యతిరేకంగా ఎంతమంది అయితే నిలబడ్డారో వాళ్ళందరూ కూడా తమను అలంకరించుకొని దేవుని మాటల చేత పరలోకానికి వెళ్ళే సియోను కుమార్తెగా మారినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నీ కృప కలిగిన నామానికి వందనాలయ్యా. మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో తండ్రి. నాయన, పరలోకానికి సియోనుకు వెళ్ళాలంటే మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు సాత్వికుడుగా ఇదిగో గాడిద మీద వెక్కి మా కొరకు భూమి మీదకు వచ్చి ఉన్నాడు. నాయన వచ్చాడు తండ్రి మా కొరకు. కనుక మమ్మల్ని మేము అలంకరించుకొని సియోనుకి వెళ్ళే కుమార్తెలుగా మారినట్లు మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డకి అట్టి మనసు మీరు ఆయుధముగా ధరింప చేయమని అడుగుతూ, ఎంతమంది అయితే ఎక్కువ నీ మాటలు వింటున్నారో వారిని, వారి కుటుంబాల్లో సమస్యలను తండ్రి విడుదల కలుగు చేయండి. బిడ్డలు చదువుకుంటున్న చదువుల్లో గొప్ప విజయమును కలుగు చేయండి. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు మీరు తోడుగుండండి తండ్రి. నాయన, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉన్న బిడ్డలకు మీరు తోడుగుండి అయ్యా, పగలంతా బిడ్డలు శ్రమపడి పని చేసి క్షేమంగా గృహాలకు చేర్చి కుటుంబాలతో కలిసి ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించుకునే భాగ్యం బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.